చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మొత్తము నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోని ఆర్గనైజ్ చేశాను. చూడండి ఇది నేను రీసెంట్ గా విశాల్ మార్ట్ లో తీసుకున్నాను. ఇది జస్ట్ ఎంత అంటే 300 లోనే వచ్చేసింది. నాకు చాలా బాగునిపించింది. ఇది నా డ్రెస్ కి మ్యాచ్ అయింది కదా, చూడండి అసలు ఎంత బాగుంది. అక్కడ గ్రీన్ కలర్ పెట్టాను చూడండి, అది అయితే జస్ట్ 100. మనకైతే మీషోలో అది 200 అలా చూపిస్తుంది అనమాట. ఇవి 2-3 ఏంటంటే నాకు బ్యాక్గ్రౌండ్గా మంచిగా ఉండాలని వీడియోస్ కోసం అని నేను తీసుకున్నాను. నాకైతే ఇది చాలా పర్ఫెక్ట్ లుక్ అనిపించింది. ఓకే, ఫస్ట్ ఫ్రీజర్ అయితే చూపిస్తాను. ఈ ఫ్రీజర్లో అయితే నేను ఏం పెట్టలేదు, ఇంకా ఇది జస్ట్ సమ్మర్ కోసం అని తీసుకున్నాను. ఇక్కడ ఫ్రీజర్లో అయితే ప్రస్తుతానికి ఏం పెట్టలేదు, ఓన్లీ సమ్మర్కి యూస్ఫుల్ అవుతుందని అలా పెద్ద ఫ్రిడ్జ్ తీసుకున్నాము. ఇప్పుడు కింద దానికైతే వచ్చేద్దాము. ఇప్పుడు బిఫోర్ వచ్చేసి ఇలా ఉంది. ఓకే, ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ లో తీసి బయట పెట్టేద్దాము. ఆ తర్వాత ఆర్గనైజేషన్ అయితే చూపిస్తాను. కరెక్ట్గా బయట పెట్టేస్తాను. చూడండి ఫస్ట్ గా ఫ్రిడ్జ్కి ఇలా ఇచ్చారు, కానీ నేను ఫ్రిడ్జ్లో ఎగ్స్ అనేటివి పెట్టాను, బయటనే పెడతాను అనమాట. ఎందుకంటే సమ్మర్ అయితే కొంచెం భయం అవుతుంది ఖరాబ్ అవుతాయని. కానీ మనకు వింటర్లో అవసరం లేదు ఫ్రిడ్జ్లో ఎగ్స్ పెట్టుకోవడం అనేది. మోస్ట్లీ ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోవద్దు, జస్ట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్సే పెట్టుకోవాలి, కర్రీస్ కూడా అస్సలు పెట్టొద్దు. ఫ్రిడ్జ్ని నీట్గా వైప్ చేయడం అయితే అయిపోయింది. సైడ్ డోర్లో కూడా చూడండి క్లీనింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు వెజిటేబుల్స్ ఆర్గనైజేషన్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఈ ట్రాన్స్పరెంట్ షీట్స్ వేద్దాము. ఈ ట్రాన్స్పరెంట్ షీట్స్ ఎందుకు అంటే మనకి ఇక్కడ ఈ ప్లేస్లో ర్యాక్స్లలో స్క్రాచెస్ రాకుండా అనమాట. బౌల్స్ పెట్టినప్పుడు ఇలా గీతలు పడకుండా ఈ షీట్స్ అయితే నేను తీసుకున్నాను. ఇవి ఎన్ని వచ్చాయో మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా ఒక వీడియోలో. ఇవి 4 వచ్చినాయి అనమాట, సెట్ ఆఫ్ 4. చూద్దాం, బాగున్నాయి కదా, ఫ్రిడ్జ్కి సేమ్ మ్యాచింగ్ లాగా తీసుకున్నాను నేను. ఈ ట్రాన్స్పరెంట్ షీట్స్ అయితే వేద్దాం ఇప్పుడు. ఇవి ఫస్ట్ ర్యాక్లో వేసాను చూడండి. ఫస్ట్ ర్యాక్లో ఇక్కడ సెకండ్ 1, ఇక్కడ 2, ఇక్కడ 3. మనం బ్యాక్ వరకు వేసుకోవచ్చు, ఇక్కడ ఆపేస్తుంది అనమాట. ఇక్కడ 3 and 4. దీంట్లో కూడా లాస్ట్ కరెక్ట్ 4 వచ్చినాయి చూడండి. ఓకే, దీంట్లో ఇప్పుడైతే నేను గోకరకాయ వేస్తున్నాను. టమాటోస్ కొన్నే ఉన్నాయి, అసలు యాక్చువల్గా అయితే నేను టమాటోస్ కోసం తీసుకున్నాను. ఇంకా గోకరకాయ ఎక్కువగా ఉంది, మీకు కంప్లీట్గా ఫుల్గా ఉండేటట్టు చూపించాలని నేనైతే దీంట్లో గోకరకాయ వేస్తున్నాను. వేసి చూపిస్తాను చూడండి. ఇలా అనమాట, ఇలా మనకి ఇట్లా బ్యాక్ సైడ్ వైట్ కలర్ ఉంది కదా, మనకేమైనా వాటర్ అయితే ఎక్సెస్ వాటర్ కిందికి వెళ్ళిపోవడానికని ఇలా ఇచ్చారు చూడండి. ఇందులో నేను గోకరకాయ అయితే వేసాను ఫుల్గా, ఇలా ఉంటుంది. దీంట్లో అయితే చిక్కుడుకాయ వేస్తున్నాను. మేము గోకరకాయ, చిక్కుడుకాయ, బీన్స్ ఇవే తింటాము. ఏంటంటే పీచు పదార్థాలు చాలా మంచివి పిల్లలకి, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దాంట్లో. అందుకే మేము గోకరకాయ, చిక్కుడుకాయ, బీన్స్ ఇవి 3 ఎక్కువ తింటాం అనమాట వీక్లో. ఇప్పుడు దీంట్లో అయితే చిక్కుడుకాయ వేద్దాము. దీంట్లో ఎక్కువగా అయిపోతున్నాయి కానీ అడ్జస్ట్ చేస్తున్నా నేను. చూడండి ఇలా ఇవి 2 బాక్సెస్ అయితే బీన్స్ అండ్ చిక్కుడుకాయ అయితే ఇందులో వేసాను. చూడండి ఎంత బాగుంది కదా, లుక్ చూడడానికి అందంగా ఉంది, బ్యూటిఫుల్గా. నేను కింద కూర్చొని వీడియో ఎందుకు చేస్తున్నానంటే నన్ను షూట్ చేసే వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు వీడియో. అయినా నేను ఈ మధ్యన ఎవరిని అడగట్లేను. అంటే అంతకుముందు మా చిన్నోడు చేస్తుండే వీడియోస్ నాకు ఇంకా నేనే అలవాటు చేసుకున్నాను. ఏంటంటే
ప్రతిసారి ఎవరినో ఒకరిని అడిగితే వాళ్ళకు కూడా చికాకు వస్తుంది కదా, అందుకోసమే నేనే అలవాటు చేసుకున్నాను అనమాట వీడియోస్ చేయడం అనేది. వీడియోస్ చేయడం అనేది. ఇలాంటివి 2 బాక్సెస్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ బ్యాగ్స్ ఏంటంటే వెజిటేబుల్స్కి ఇంకా ఫ్రూట్స్కి. ఇప్పుడు దీంట్లో వెజిటేబుల్స్ ఇంకేమేమి బ్యాలెన్సింగ్ ఉన్నాయో అవి వేద్దాము, ఇంకా ఫ్రూట్స్ కూడా వేద్దాము. ఇక్కడ ఏంటి అంటే ఎయిర్ లాగా వచ్చింది కదా, ఇక్కడ మనకి వెజిటేబుల్స్ ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట ఇందులో. చూడండి, కాకపోతే టమాటోస్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. టమాటోస్ ఒక్కొక్కసారి ఏమవుతాయంటే అవి మెత్తగా అయిపోయి దాంట్లో ఉన్న రసం అంతా బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ టమాటోస్ తోటి మీకు అలా ప్రాబ్లం అవుతుంది అంటే మనం టమాటోస్ ఇందులో వేసిన తర్వాత దీని కింద ఒక ప్లేట్ అరేంజ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి ఫ్రూట్స్ వేద్దాం. ఇప్పుడు దీంట్లో ఆరెంజెస్ వేస్తున్నాను, యాపిల్ సపరేట్గా వేస్తాను. ఫ్రూట్స్ ఎప్పుడు స్టోర్డ్గా ఉంటాయి మా ఇంట్లో, చాలా అంటే చాలా. ఇవి తినడానికి కూడా ఆస్ట్ వస్తుంది, అంత ఆస్ట్ వస్తుంది అనమాట ఇవి తినాలంటే. ఓకే, ఇవి ఒక రకమైన ఆరెంజెస్, ఇవి ఒక వెరైటీ ఆఫ్ ఆరెంజెస్. అండ్ ఇంకా వేరే కూడా ఇది వేరే చూడండి, రెండు ఒక దగ్గర వేస్తున్నాను నేను. దీనికి లూప్ కూడా వచ్చింది ఇలా బ్యాగ్ లాగా, ఇలా చూడడానికి బాగుంది. చూడండి ఇట్లా చూడండి, ఇవన్నీ ఆరెంజెస్. మనం ఇలా లూప్ లాగా చేసుకోవచ్చు దీన్ని. చూడండి ఇట్లా టైట్గా, ఇవన్నీ ఆరెంజెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యాపిల్స్ జస్ట్ 2 ఉన్నాయి, అందుకే చిన్న బ్యాగ్ తీసుకున్నాను. దీంట్లో 3 సైజెస్ ఉన్నాయి బ్యాగ్లో, ఇవి 2 ఉన్నాయి కాబట్టి చిన్న బ్యాగ్లో వేస్తున్నాను యాపిల్స్ అనేటివి. నెక్స్ట్ వచ్చేసి గోవా వచ్చేసి పెద్ద బ్యాగ్లోనే వేస్తున్నా, ఎందుకంటే ఇవి కూడా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి పెద్ద బ్యాగ్లో వేస్తున్నాను. చూడండి, నేను ఓన్లీ బాక్సెసే కాకుండా ఇలా బ్యాగ్స్ కూడా తీసుకున్నాను, ఒకసారి ట్రై చేద్దామని. చూడండి, ఇలా గోవా వచ్చేసి ఇందులో సరిపోయినాయి ఇందులో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను క్యారెట్ వేస్తున్నాను. చూడండి, క్యారెట్ కూడా మేము ఎక్కువగానే యూజ్ చేస్తాం. ఎందులో అంటే ఉప్మాలో, ఇంకా నూడిల్స్ చేస్తా కదా, నూడిల్స్లో అయితే చాలా ఎక్కువ వేస్తాను నేను క్యాప్సికమ్ అండ్ క్యారెట్. అందుకోసమే క్యారెట్ ఎక్కువగా రోజు ఉంటుంది, ఉప్మాలో వేస్తా క్యారెట్ నేను. ఇది క్యారెట్. నేను ఈ ప్యాకెట్స్ వచ్చేసి పప్పులకు యూజ్ చేస్తున్నా, ఏంటంటే కందిపప్పు మినపప్పు ఉంటుంది కదా, అవి మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇందులో వేస్తే. ఇందులో అయితే వేయలేం కదా, గ్యాప్లో నుంచి కింద పడిపోతాయని నేను పప్పులకు అయితే ఇలాంటి కవర్స్ తీసుకున్నాను. ఇది మనకు జిప్ లాక్తో వచ్చింది. చూడండి, ఇందులో మనం కావాలంటే, నాకు పప్పులకి ఇవి కొంచెం ఎక్కువగానే అయ్యేటట్టు అనిపిస్తుంది ప్యాకెట్స్, అందుకోసమే నేను దీంట్లో లెమన్ అయితే పెడదామని అనుకుంటున్నాను. లెమన్ పెట్టుకోవచ్చు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఇప్పుడు అవన్నీ పెట్టి చూపిస్తాను. ఇందులో ఫస్ట్ వచ్చేసి లెమన్స్ పెడుతున్నా. చూడండి, ఇవి 10 వచ్చినాయి, సరిపోయేటట్టు ఉన్నాయి. చూడండి, ఇందులో అయితే లెమన్ వేసిన. లెమన్ నేను ఎక్కువగా మార్నింగ్ టైం తాగుతా అనమాట. ఎందుకోసం అంటే మనకి మంచిది లెమన్. మనం సమ్మర్లో అయితే షర్బత్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మార్నింగ్ తాగడానికి, ఇంకా పిల్లలకి బాక్స్లో నిమ్మకాయ పులిహోర అయితే బాగుంటుంది కదా కర్రీస్ కన్నా ఎక్కువగా, అందుకే లెమన్స్ తెస్తాం మేము ఎక్కువ మటుకి. చూడండి, నేనైతే దీంట్లో గ్రీన్ పచ్చిమిర్చి వేసాను, మనకు చూడడానికి క్లియర్గా కనిపిస్తుంది ఇందులో వేస్తే, అందుకోసమే నేను ఇది తీసుకున్నాను. ఏంటంటే ఈ గ్రీన్ బ్యాగ్లో వేస్తే మనకు పచ్చిమిర్చి క్లియర్గా కనిపించదు కదా, అందుకోసమే నేను ఇలాంటి దాంట్లో వేసాను పచ్చిమిర్చి అనేది. ఓకే, ఇప్పుడు టమాటోస్ కొన్నే ఉన్నాయని ఇట్లా చిన్న బ్యాగ్ యూజ్ చేస్తున్నా, పెద్దది కాకుండా. కిలో టమాటోస్ అలా ఉన్నప్పుడు మనం పెద్ద బ్యాగ్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్నే ఉన్నాయి కాబట్టి ఇందులో కొన్నే వేసా టమాటోస్. ఓకే, నేను ఫస్ట్ కొత్తిమీర ఇందులో పెట్టాను. ఇప్పుడు దీంట్లో నుంచి దీంట్లోకి అయితే పెట్టి చూపిస్తా. ఈ కొత్తిమీర ఇందులో పెట్టుకుంటే కూడా ఖరాబ్ అవ్వదు మనకు బాటిల్లో, అన్నీ ఒకేలాగా ఉండాలని నేనైతే ఈ ప్యాకెట్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఇందులో ఇలా పెట్టేసుకుంటే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. అందుకే నేను దీంట్లో అరేంజ్ చేస్తున్నాను. చూడండి, ఇవి మనకి ఈ ప్యాకెట్స్ ఏంటి అంటే కరివేపాకుకి, కొత్తిమీరకి, పచ్చిమిర్చికి, పుదీనాకి అలా బాగుంటుంది చూడడానికి. ఇట్లా
బాగుంది కదా. ఇంకా పుదీనా కూడా ఉంది ఇందులో ఉంది. ఇప్పుడు పుదీనా అయితే దీంట్లోకి పెడుతున్నాను చూడండి. పుదీనా మంచి ఏరాలన్నమాట. ఇప్పుడు మీకు చూపించడానికి కానీ అట్లే పెట్టేస్తున్నాను. ఫస్ట్ నేను వెజిటేబుల్స్ తీసుకొని రాగానే ఫస్ట్ అన్నీ ఏరేసి పెట్టుకుంటాను అనమాట. పచ్చిమిర్చి కానీ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ చూసి పెట్టుకుంటే ఏంటంటే మనకు మార్నింగ్ మనకి ఈజీ అయిపోతుంది కుకింగ్ చేసేటప్పుడు. అందుకోసమే నేను ఏరేసి పెట్టుకుంటాను. పుదీనా నిన్ననే నైట్ తెచ్చాం కాబట్టి టైం లేక ఇప్పుడు ఇలాగే పెట్టేస్తున్నాను. కొద్దిసేపు అయినాక ఏరుతానమాట పుదీనా. ఇప్పుడు ఇది వేరే అనమాట. అందుకే నేను మిక్స్ చేయట్లేను, ఇది ఇలాగే ఉండనిస్తున్నాను. ఇది ఇందులో పెట్టేస్తాను చూడండి, ఎంత బాగుంది కదా చూడడానికి. పుదీనా వచ్చేసి దీంట్లో పెట్టాను అనమాట. ఇది నేను ఇంకా ఏరలేదు. ఫస్ట్ వెజిటేబుల్స్ తేగానే ఎప్పుడైనా మేము ఏరి పెట్టుకుంటాం. పచ్చిమిర్చి కానీ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ ఏరేసి పెట్టుకుంటాం. ఏంటంటే మనకు మార్నింగ్ కుకింగ్కి అడావిడి అవ్వదు అనమాట. అందుకనే నేను ఫస్ట్ ఏరేసి పెట్టుకుంటాను. నేను నైట్ తెచ్చాం కాబట్టి టైం లేక ఇలా పెట్టేశాను. కొద్దిసేపాక ఏరి పెట్టుకుంటాను. మనకి ఇలా ఉంటుందన్నమాట, చూడటానికి బాగుంటుంది. ఇవి వచ్చేసి చూడండి, ఇవి నేను డీమార్ట్లో తీసుకున్నా అని చెప్పిన కదా, ఇవి కిచెన్లో ఉండిపోయినాయి, అందుకోసమే ఇప్పుడు తీసుకొచ్చాను. ఇందులో ఏంటి అంటే నేను సాజీరా, మిరియాలు, సోంపు అలాంటివి వేసుకోవడానికి తీసుకున్నా. ఫస్ట్ అయితే జస్ట్ 3 తీసుకున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి, ఇందులో నేను పెప్పర్ వేస్తున్నా. పెప్పర్కి యూస్ఫుల్ అవుతుంది, బాగుంది కదా. ఇందులో స్టిక్కర్ అనేది తీయలేదు, అందుకోసమే మళ్ళీ దీంట్లోకి మారుస్తున్నా. ఇది పెప్పర్కి అయితే బాగుంటుంది. మనం పెప్పర్ ఎక్కువ తెచ్చుకోం కదా, మిరియాలు. ఈ చిన్న సీసాలు అయితే మనకి పెప్పర్కి బాగుంటుంది. ఇది కూడా బాగుంది కదా. ఇదైతే జస్ట్ 19 రూపీస్. ఎంత క్యూట్గా అనిపించింది అసలు, చూడండి బాగుంది. దీంట్లో నేనైతే ఇలాచీ వేస్తున్నా చూడండి, బాగుంది. ఇది కూడా ఇవి కొన్నే ఉన్నాయి కాబట్టి పడతాయి దీంట్లో, అందుకే దీంట్లో వేసేస్తున్నా. ఇవి కరెక్ట్ అయినాయి చూడండి, నా దగ్గర ప్యాకెట్లో ఎన్ని ఉన్నాయి అన్ని కరెక్ట్ అయినాయి దీంట్లో. ఇట్లా దీంట్లో వచ్చేసి సాజీరా వేసిన చూడండి, దీంట్లో మిరియాలు, దీంట్లో సాజీరా, దీంట్లో ఇవి నాకు ఇప్పటికీ కన్ఫ్యూజనే ఉంటుంది, లవంగమా విలాచియా. నేనైతే విలాచి అనుకుంటున్నా, మీరు చెప్పండి తెలిస్తే. బాదం వచ్చేసి ఆల్రెడీ ఇందులో కవర్లోనే ఉన్నాయి కాబట్టి ఇది ఓపెన్ చేస్తలేను. ఇంకా అవి కాకుండా ఇవి కూడా ఉన్నాయి. ఈ కొన్నిటికి అది ఎందుకులే, ఏం అవసరం లేదు, అందుకోసమే నేను దాంట్లో వేస్తలేను, ఇలాగే ఉండనిస్తున్నా. ఎందుకంటే డైలీ యూజ్ చేసేస్తా. పిల్లలకి డైలీ ఒక 5-6 నానబెట్టేస్తా అనమాట మార్నింగ్. ఏంటంటే పిల్లలకి బాదం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అండ్ మోస్ట్లీ వచ్చేసి వాల్నట్ ఉంటుంది కదా, వాల్నట్ అయితే పక్కా పెట్టాలి పిల్లలకి. అదైతే బ్రెయిన్ని చాలా షార్ప్ చేస్తారు. చిన్నగా ఉన్నప్పటి నుంచే మీరు ఇస్తూ ఉండాలి. వాళ్ళు ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మీరు వాల్నట్ ఇవ్వడం స్టార్ట్ చేయండి పిల్లలకి. వాల్నట్ చాలా మంచిది బ్రెయిన్కి. ఇవి వచ్చేసి ఏంటి తెలుసా, మఖానా అనమాట. మఖానా చాలా మంచిది పిల్లలకి కూడా. చూడండి ఇలా రౌండ్గా ఉంటాయి ఇవి ఏంటి అంటే మనము కొంచెం నెయ్యి వేసి పెనం మీద పిల్లలకి కాల్చి వేయాలన్నమాట. డీప్ ఫ్రై చేయొద్దు. పెనం మీద ప్యాన్ ఉంటుంది కదా, దోశ ప్యాన్ కానీ కడాయి కానీ, అందులో కొంచెం లిటిల్ బిట్ నెయ్యి యాడ్ చేయాలి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఇవి వేసి వేయించి ఇవ్వాలి, మంచిది పిల్లలకి. ఇది కూడా ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఇవి వచ్చేసి బిర్యానీ ఆకు, అంటే ఇంగ్లీష్లో బే లీఫ్ అంటాం కదా. అయితే ఇది ఇందులోనే ఉండనిస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్యాకెట్ సేమ్ అలాగే ఉంది కాబట్టి. మళ్ళీ నేను ఇవి జస్ట్ 10 తీసుకున్నా కాబట్టి నేను ఇవి పప్పులకు కూడా కావాలి, అందుకోసమే అవన్నీ యూజ్ చేస్తలేను. జస్ట్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అలాంటివి పెట్టడానికే యూజ్ చేసిన. ఇప్పుడు ఇది వచ్చేసి బే లీఫ్ ఇలాగే ఉండనిస్తున్నా చూడండి. ఇలాగే వచ్చేసి కిస్మిస్. ఇవి నేను ఈ ప్యాకెట్లో వేయట్లే, ఎందుకంటే ఇందులో వేస్తే కవర్ ఖరాబ్ అయిపోతుంది. ఇది కొంచెం స్టిక్కీ ఉంటుంది కిస్మిస్, ఎందుకంటే అతుక్కపోయినట్టు. మనం మళ్ళీ దీన్ని వాష్ చేయలేము, ఇంకా పాడేస్తే వేస్ట్ అనిపిస్తుంది. అందుకోసమే నేను దీంట్లోనే ఉండనిస్తున్నా కిస్మిస్ని. ఇంకా ఏమున్నాయి,
ఇంకా ఉన్నాయి బాదం, ఇంకా చూడండి ఇంకా కూడా ఉన్నాయి. ఏంటంటే ఇవి సపరేట్ డేట్స్లో తెచ్చుకున్నాం మేము, అందుకోసమే మిక్స్ చేస్తలేను అనమాట, సపరేట్గానే ఉండనిస్తున్నా. ఈ 2 బాక్సెస్ వచ్చేసి ఇందులో పెట్టేసిన చూడండి. గోకరకాయ ఇంకా చిక్కుడుకాయ అరేంజ్ చేశాను కదా బాక్సెస్లో, ఇవైతే ఇలా పెట్టేశాను. నెక్స్ట్ ర్యాక్లో ఫ్రూట్స్ పెడుతున్నాను కింద. ఇక్కడ ఎక్కడ అంటే 4th ర్యాక్లో వచ్చేసి ఫ్రూట్స్, యాపిల్. అమ్మో ఐడెంటిఫై చేయడానికి కష్టంగా ఉండేటట్టుగా ఉంది, గ్రీన్ కలర్ తీసుకున్నా గుర్తుపట్టు వస్తలేదు అసలు దాంట్లో. ఇక్కడ 3rd ర్యాక్లో వచ్చేసి పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. చూడండి ఇలా సేమ్ మోడల్, సేమ్ ఐటమ్. ఇందులో వచ్చేసి మకానా యాడ్ చేసిన చూడండి, ఇలా జిప్ లాక్ కవర్లో. నేను చూపిస్తున్నది వచ్చేసి ఇది మెంతం కూర. ఇది నేను ఆ కవర్లో ఏం వేస్తలేను, ఎందుకంటే ఇది తొందరగా ఖరాబ్ అయిపోతుంది, మళ్ళీ కవర్ ఖరాబ్ అవుతుంది కదా, అందుకోసమే ఒక బాక్స్లో అయితే పెట్టేశాను ఇలా. ఓకే, ఇవి వచ్చేసి పిస్తా. చూడండి పిస్తా కూడా మంచిదని. డ్రై ఫ్రూట్స్ ఏమేమి ఉంటాయంటే మా ఇంట్లో పిస్తా, బాదం, కాజు, వాల్నట్, ఇవన్నీ, కిస్మిస్. ఇలాంటి బాటిల్ సోంపుకి ఒకటి తక్కువైంది, అందుకనే నేను సోంపు అలాగే ఉండనిచ్చాను. చూడండి ఇంకొక 2 తీసుకుంటే ఇలాంటివి కరెక్ట్ అవుతాయి. ఇలాంటివి సోంపుకి ఇంకా పప్పుకి. పప్పు అంటే సోంపులో వేస్తాం కదా, ఆ పప్పు, మనం తినే పప్పు కాదు. ఇప్పుడు కంప్లీట్గా ఆర్గనైజ్ చేయడం అయితే అయిపోయింది. ఫస్ట్ నుంచి చూపిస్తా. ఇది ఫస్ట్ మనకు డోర్లో వచ్చినది ర్యాక్ అనమాట. చూడండి ఇందులో నేను సాజీరా, మిరియాలు, విలాచి, సోంపు, పప్పు ఇవి పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి అన్ని డ్రై ఫ్రూట్స్ అనమాట, కాజు, బాదం, పిస్తా, వాల్నట్ అవన్నీ. ఇక్కడ లెమన్స్ కూడా పెట్టాను, ఇవి డైలీ మనకి గుర్తుండడానికి అనమాట డోర్లో. అండ్ లాస్ట్ ర్యాక్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్. ఇలా నేను 15 డేస్కి అయ్యేటట్టుగా చేసుకుంటాను. ఇవన్నీ నార్మల్ బాక్సెస్ అనమాట. ఇది బే లీఫ్ అంతే. ఇదన్నమాట నేను ఆర్గనైజ్ చేసిన విధానము. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇక్కడ పెద్ద బౌల్ వచ్చేసి దోశ పిండి అనమాట, దోశ బ్యాటర్. మార్నింగ్ వాళ్ళు దోశ చేసిన, అందుకోసమే అది బౌల్ ఒకటి ఉంది. కర్రీస్ అయితే నేను పెట్టాను, ఓన్లీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్సే అనమాట. చూడండి నేను ఆర్గనైజ్ చేస్తే ఇలా ఉందన్నమాట. లాస్ట్ వచ్చేసి ఇలా బ్యాగ్స్ పెట్టాను. అండ్ కింద నుంచి సెకండ్ ర్యాక్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా ఇలా పెట్టాను అనమాట. చూడండి. అండ్ ఇందులో చిక్కుడుకాయ, బీన్స్, అవి ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి కదా, 1 kg అలా, అందుకోసమే బాక్సెస్లో పెట్టాను. ఇవి వచ్చేసి మఖానా, ఇది అల్లం చట్నీ వాళ్ళు మార్నింగ్ చేశాను అనమాట, కొంచెం మిగిలిందని పెట్టాను ఫ్రిడ్జ్లో. అండ్ మిల్క్ ప్యాకెట్ ఎక్స్ట్రా ఉంటుంది డైలీ. అండ్ ఈ బౌల్ వచ్చేసి దోశ బ్యాటర్ అంతే. ఇంకా నేను ఈ బాక్స్ డ్రా అనేది ఆర్గనైజ్ చేయలేదు. ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. నేనైతే ఇలా ఆర్గనైజ్ చేశాను, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇట్లా మనకు చూడ్డానికి బాగుందన్నమాట. ఇట్లా ఒకేలాగా ఉంటే అన్నీ బాగా అనిపిస్తుంది చూడ్డానికి. ఇట్లా If you like my video, please subscribe. Bye bye.